నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. అది ఊర్లోని పురాతన శివాలయం. ఆలయంలోని చాలా చోట్ల పాడుబడింది. ఆలయ కమిటీ మరమ్మత్తు పనులకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే పనులు జరుగుతున్న వేళ ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ధ్వజస్తంభాల కింద పనివారికి ధగధగా మెరుస్తూ కనిపించాయి. ఇంతకీ అవేంటని చూసేందుకు వెళ్ళగా వాళ్లకు దిమ్మ తిరిగిపోయింది. ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం పదండి. ఇక వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లాలోని గుడ్లూరులో ఉన్న స్థానిక పురాతన శివాలయంలో మరమ్మత్తు పనులు జరిగాయి. సోమవారం జరిగిన జీర్ణోద్ధరణ కార్యక్రమం సందర్భంగా ఆలయ కమిటీ పార్వతీదేవి వినాయక స్వామి ధ్వజస్తంభాలు తొలగించారు. ఈ క్రమంలోనే ధ్వజస్తంభం తీస్తుండగా కూలీలకు 405 పురాతన నాణేలు, అలాగే వినాయకుడి ప్రతిమ కింద 105 నాణేలు లభించాయి. ఈ విషయం స్థానికంగా తెలియడంతో నాణేలు దొరికిన కొన్ని క్షణాల్లోనే వార్త వైరల్గా మారింది. ధ్వజస్తంభం కింద లభించిన నాణేలు 1880 మధ్యకాలం నాటివిగా గుర్తించారు. అయితే వినాయక విగ్రహం కింద దొరికిన నాణేలపై ఎలాంటి ముద్రలు లేవని తెలుస్తోంది. ఆయా నాణేలను భద్రపరిచిన ఆలయ నిర్వాహకులు మళ్లీ ప్రతిష్ఠ సమయంలో వినియోగిస్తామని పేర్కొన్నారు. కాగా ఈ పురాతన నాణేలను ఆలయం నిర్మించే సమయంలో పాతిపెట్టి ఉంచి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. గతంలోనే పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేపట్టిన సందర్భాల్లో ఇలాంటి నాణేలు బయటపడిన సందర్భాలు లేకపోలేదని అంటున్నారు.